హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జోహావా వ్లాగ్స్. నేనైతే మీకు ఈరోజు కరివేపాకు పప్పుల పొడి చూపిస్తా. ఇదైతే ఇడ్లీ, దోశ, ఇంకా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటున్నైతే సూపర్గా ఉంటుంది. ఇంకా దీనికి ఏమేం కావాలంటే కరివేపాకు మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇంకా మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, చింతపండు, ధనియాలు, ఎల్లిపాయలు, మిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంకా ఉప్పు, ఇవన్నీ కూడా కావాలి. వీటన్నింటినైతే మంచిగా రెడీగా పెట్టుకున్న. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇంకా దాంట్లోకి ఫస్ట్ మినప్పప్పు ఇంకా శనగపప్పు ఈ రెండింటిని అయితే అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మినప్పప్పు శనగపప్పునైతే ఫస్ట్ వేసుకొని ఆ రెండింటిని అయితే కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఈ పప్పు అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, మా అమ్మ చేసి పంపించింది, ఆ పౌడర్ అయిపోయింది. ఇంకా తర్వాతనైతే ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి అయితే ఇట్లా ట్రై చేసిన. నాకైతే మంచిగా కుదిరింది. దోశలోకి అయితే మంచిగా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే. ఈ రెండింటిని ఫస్ట్ వేసుకొని ఇవి కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత ఇంకా దీంట్లోకి నెక్స్ట్ పెసరపప్పు వేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు కొంచెం తొందరగానే ఫ్రై అవుతుంది. ఇవి రెండు కొద్దిగా ఒక 1-2 మినిట్స్ ముందు ఫ్రై చేసుకొని తర్వాత పెసరపప్పు కూడా వేసుకొని దాన్ని కూడా కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇలా అవి దూరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ధనియాలు లేవు నా దగ్గర, ధనియాల పొడి వేయించింది ఉంటే దాన్నే వేసిన. మీరు ధనియాలు కూడా ఇప్పుడే మినప్పప్పు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసి వాటిని ఫ్రై చేసిన తర్వాతనైతే జీలకర్ర వేసుకోండి. ఇలా జీలకర్ర ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ అన్నిటిని కూడా ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకోవాలి. ఇదిగోండి నేను ధనియాల పొడి చూపిస్తాను కదా, దాన్ని లాస్ట్లో మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి అలా కలుపుతా. ఇప్పుడు అవి అయిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక చెంచాడు ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకును మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా కటకట కావాలన్నట్టు, అంటే ఎండిపోయినట్టు కావాలి. ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా అయింది. ఇప్పుడు వీటన్నింటిని మనం అయితే మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ అయితే ఈ పప్పులన్నీ ఎండుమిర్చి, చింతపండు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటిని అయితే ఫస్ట్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు చూడండి నారలు గింజలు ఏం లేకుండా చూసి వేసుకోండి. ఇలా వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి మంచిగా పౌడర్ పట్టుకోవాలి. ఇదిగోండి పౌడర్ అయిపోయింది చూసిరా. ఇప్పుడు దీంట్లోకి నేను ధనియాల పొడిని కూడా వేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టిన. ఇప్పుడు కరివేపాకును కూడా మళ్ళీ ఇంకొక మిక్సీ గిన్నెలో వేసి దాన్ని కూడా పట్టిన. ఆ కరివేపాకుని ఈ పప్పుల పొడిని కూడా అన్నిటిని కలిపి దాంట్లో మనకు తగినంత సాల్ట్ వేసుకొని ఆ పొడిని పక్కన పెట్టిన. ఇప్పుడు ఆ పౌడర్కి మనం పోపు వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పోపు కూడా ఎక్కువ అవసరం లేదు, నూనె కొంచెం వేసుకోవాలి, లేదంటే నూనెలాగా ఉంటుంది. అందుకని ఒక్క చెంచన్నర నూనె వేసుకొని, ఇదిగోండి చాలా తక్కువ నూనె వేసిన. ఇలా నూనె వేసి దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా కొంచెం మినప్పప్పు, ఇదిగోండి కొన్ని కరివేపాకు, ఇంకా వీటిని అయితే ఫస్ట్ వేసిన ఎండుమిర్చి, వీటన్నింటిని వేసి కరివేపాకు కూడా వేసిన. తర్వాత కొంచెం ఎల్లిపాయలు కూడా వేసిన, ఒక 5-6 ఎల్లిపాయలు. వీటన్నింటిని వేసి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారినాక ఇప్పుడు ఈ పప్పుల పొడి అంతా ఈ పోపులు వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇదిగో ఇంతేనండి. ఇట్లా కలుపుకొని అయితే ఈ పప్పుల పొడిని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇక మనం ఎప్పుడు టిఫిన్ చేసినా కూడా మంచిగా ఈ పప్పుల పొడిని అయితే ఇడ్లీకి అయితే పక్కకు పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి కలుపుకొని ఇడ్లీతో తినచ్చు. ఇంకా దోశకేమో దోశ వేసిన తర్వాత దాని మీద ఆ పప్పుల పొడి చల్లితే అది కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా వేడివేడిగా అన్నం పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ఈ పప్పుల పొడి వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. మీకు ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా రోజులు కూడా ఉంటుంది. ఇదిగో చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడు నేనైతే మీకు దోశకు కూడా వేసి చూపిస్తున్నా.
ఇది వాటి వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని ఇప్పుడే గనుక చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఈ పప్పుల పొడి మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. ఇదిగోండి దోస ఏసేసి ఆ తర్వాత ఈ పప్పుల పొడిని అనేది దాని మీద స్ప్రెడ్ చేసిన. ఇలా మనకి ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇంకా దోస వేసిన. ఇంకా పల్లి చట్నీతోని ఈ పప్పుల పొడి వేసిన దోస తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. ఇదిగోండి నా దోస కూడా అయిపోయింది. ఇంకా పల్లి చట్నీతోనైతే మంచిగా దోస తినచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. ఇది వాటి వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అందరికీ.